తాడేపల్లిగూడెంలో వెలిసిన స్వయంభూ శ్రీ నంది నటరాజస్వామి అయితే ఇక్కడైతే మనకున్నారు. ఈయన స్వయంగా వెలిసారని ఇక్కడ భక్తులు అయితే చెబుతున్నారు. అసలు ఈయన ఎప్పుడు వెలిసారు, ఎప్పుడు భక్తులు ఈయన చూశారు, ఎప్పటి నుంచి ఈ పూజలు అందుకుంటున్నారు, మనతో పంచుకోవడానికి అయితే ఇక్కడైతే ఆస్థాన సిద్ధాంత అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి స్వామివారు ఉన్నారు, స్వామివారి ఎటువంటి పూజలు అందుకుంటున్నారు స్వామివారు? ఇక్కడ తాడేపల్లిగూడెం సంజయ్ నగర్లో గత 45 సంవత్సరాలుగా ఈ స్వామివారు నందీశ్వరుడు నటరాజ స్వామివారు ఆ లింగం మీద ఉన్నారు. 45 సంవత్సరాల నుంచి ఈయన ఇక్కడ వెలిసినట్టుగా ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇది పెద్దగా అందరికీ కూడా తెలియదు. గత 25 సంవత్సరాలుగా మేము ఇక్కడ పూజలు చేస్తూ ఉండగా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ లింగం వెలిసినట్టుగా వారు చెప్పడం ద్వారా మేము 25 సంవత్సరాల నుంచే ప్రతి మహాశివరాత్రికి అలాగే ప్రతి నెల కూడా మాస శివరాత్రికి ప్రతి సోమవారం ఇక్కడ విశేషంగా అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ పిల్లలు లేని వారికి, వివాహం కాని వారికి ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ఆరాధన చేసుకోవడం వల్ల వారికి సంతానం కలిగినట్టుగాను, అలాగే వివాహం కాని వారికి వివాహము జరిగినట్టుగా అందరూ మాకు వచ్చి చెప్పడం జరిగింది. అంచేత నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్వామివారికి అభిషేకాలు అవి చేస్తూ ఉన్నాను. ఈ గత 45 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లింగం ఉన్నట్టుగాను ఇక్కడ వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. మాకు చెప్పడం ద్వారా మేము ఈ స్వామివారికి అర్చన నిర్వహిస్తూ భక్తులందరూ కూడా ప్రతి మహాశివరాత్రికి కూడా అధికంగా వస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో పౌర్ణానికి విశేషంగా ఇక్కడ పూజలు జరిపించుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడాను. ఇంకా ఈ స్వామివారు అర్చన చేయడం ద్వారా సమస్తమైనటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా వచ్చి మాకు చెప్తూ ఉంటారు. దాని ద్వారా ఇక్కడ అధిక సంఖ్యలో కూడా మహాశివరాత్రికి ఉదయం కాలం నుండి అభిషేకాలు చేసుకోవడానికి అందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. దినదిన ప్రవర్ధమానముగా ఈ యొక్క నందీశ్వర నటరాజ స్వయంభూ లింగేశ్వర స్వామి వారికి ఇంకా అనేకమైనటువంటి రకాలుగా అభిషేకాలు అలాగే విధి విధానంగా హోమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉండేటివారు అందరూ కూడా ఉదయం కాలంలో వచ్చి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఈ స్వామివారిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖ సౌభాగ్య సంతోషాలన్నీ కూడా ఆ స్వామివారు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడైతే కొంతమంది స్థానికులు అయితే ఉన్నారో వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ లింగం మీరు ఎక్కడి నుంచో తెచ్చిపెట్టిందా, నిజంగా స్వయంభూ వెలిసిందా, అయితే ఎప్పుడు వెలిసింది? మేము చిన్నగా 3 సంవత్సరాల పిల్లడుగా ఉన్నప్పుడే ఇక్కడ తవ్వారంట. ఏదో బట్టలు ఉత్తుకునే రాయి ఉన్నట్టు అనుకొని తవ్వారంట. సగం తవ్వేటప్పటికి నంది నటరాజ స్వామి ఫోటో అయ్యి ఉండేటప్పటికి ఇది శివుడిదని అప్పుడు వాళ్ళు బయటికి పెట్టారు. పెట్టిన కాడి నుంచి మాకు తెలిసిన కాడి నుంచి ఇలా చేస్తున్నారు. అది ఎవరో పెట్టింది కాదు, ఇచ్చేసింది కాదు. ముందు బాగా నేలమట్టాన్ని ఉంది, పైన ఒక టాప్ ఒకటే కనపడేదంట. ఏదో రాయి కింద ఉందని తవ్వటం మొదలెట్టారు ఈ చుట్టుపక్కల ఇక్కడ ఉన్నవాళ్ళు. తవ్విన తర్వాత అప్పుడు మాకు 2 సంవత్సరాలు పిల్లడప్పుడు జరిగిన విషయం ఇది. మా తల్లిదండ్రులు మాకు చెప్పగా మాకు తెలిసింది. ఆ తర్వాత నటరాజస్వామి విగ్రహం ఉండేటప్పటికి ఇది నంది నటరాజస్వామిది అని ఇంకా అక్కడి నుంచి పూజలు చేస్తాం మొదలుపెట్టారు. అయితే విగ్రహం ఎంత లోతు తవ్వారు, ఇంకా లోతు ఉందా, తవ్వి ఎంత లోతుని సరిపెట్టి ఇక్కడ పెట్టారా? ఇంకా అది ఎంత లోతు ఉందా అన్నది ఎవరికీ తెలియదు. ప్రజెంట్ అక్కడ వరకు తవ్వారు. ఇంకా అది రోడ్డు వైండేషన్ ఉండటం వల్ల మళ్ళీ తీసిన కాడి నుంచి ఎక్కడ పెట్టాలో ఏంటో అసలు లోతు ఎంత ఉందో తెలియదు, ఏమీ తెలియదు. కాబట్టి దాన్ని ఎవరు ఇంకా టచ్ చేయలేదు. అప్పుడు తవ్విందే ఇది. ఈ పూడ్చి ఇవన్నీ చేసేటప్పటికి రోడ్ లెవెల్కి వచ్చింది అంతే. లోపల ఎంత ఉందో ఎవరికీ తెలియదు. అయితే పూర్వకాలంలోనే నంది నటరాజస్వామి అయితే ఇక్కడ ఒక గొయ్యి తవ్వగా వెలిచారని, ఈ స్వామివారిని పూజిస్తే పెళ్లి కాని వారికి కూడా పెళ్ళిళ్ళు అవుతాయని, అయితే సంతానం లేని వారు కూడా ఈ స్వామివారిని పూజిస్తే సంతానం కలుగుతుందని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కొండరి, పశ్చిమ గోదావరి జిల్లా.